సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ శ్రీశైల క్షేత్రంలో ఈ ప్రసాదాలు వీటికి సంబంధించి అన్ని ప్రమాణాలు కూడా పాటిస్తూ అన్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. నిత్యం కూడా ఈ ప్రధాన అర్చకులు వారు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంటుంది. తర్వాత వీటికి సంబంధించి కమిషనర్ గారు కూడా అన్ని దేవాలయాలు ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించవలసినటువంటి దాని గురించి ప్రత్యేకించి సూచనలు అవి చేస్తున్నారు. కాబట్టి మన ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా మామూలుగా ఇవన్నీ జాగ్రత్తలు అవి తీసుకునే ఏం చేద్దంటే వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత లడ్డు కానీ పులిహార కానీ ఇవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు అవి వస్తారు. వారు ఒక భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. శ్రీశైల క్షేత్రం నాభి కేంద్రం భూమండలానికి, తర్వాత జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటిది. కాబట్టి ఆ స్టాండర్డ్లోనే ఇక్కడ అన్ని విషయాల్లో కూడా పరిశుభ్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయాల్లో దేవాలయాలు అన్నీ కూడా ఆ విధమైనటువంటి శ్రద్ధతోటి ఈ భావనతోటి పనిచేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ప్రత్యేకించి కమిషనర్ గారు కూడా అన్ని దేవాలయాలకి సూచనలు చేస్తున్నారు. జాగరూకతతోటి అందరూ కూడా వ్యవహరించి భక్తులకి మంచి సేవాభావంతో ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత గురించి ఈ పరిసరాలు కేవలం దేవాలయంలో ప్రసాదాలు ప్రిపరేషన్ కానీ అన్నదానం కానీ ఇవన్నీ కాకుండా క్షేత్రం అంతా కూడా పరిశుభ్రత గురించి ఎక్కువ అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతోంది. ఎందుకంటే భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతోటి ఇక్కడ ఉండాలని కాంక్షిస్తారు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం, ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశాలు, క్షేత్రం కూడా ఆ విధమైనటువంటి పరిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే పచ్చదనానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని వారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే వచ్చే నెల నుంచి దసరా ఉత్సవాలు, తర్వాత కార్తీక మాసం కానీ ఇంకా ప్రతి నెల ఏ ఒక ఉత్సవాలు అవి ఉంటుంటాయి. కాబట్టి వేలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళకి అన్ని విషయాల్లోని ఒక వసతి కావచ్చు, తర్వాత అక్కడ వారు ఉండేటటువంటి దర్శన ఏర్పాట్లు కావచ్చు, అన్నప్రసాద వితరణ కావచ్చు, ఉచిత ప్రసాద వితరణ కావచ్చు, ఇవన్నీ విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఓ వాటర్ కూడా వారందరికీ కూడా భక్తులకి సప్లై చేయడం జరుగుతుంది.